Welcome back to my YouTube channel. Please subscribe my maths YouTube channel for more videos like this. Thank you. ఈరోజు మనం మరో ఇంపార్టెంట్ టాపిక్, మరో ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఏంటంటే మన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాథ్స్ పేపర్లో సెక్షన్ 1లో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది ఈ న్యూ ప్యాటర్న్లో. సో ఇవి ఎలా ఉంటాయి, క్వశ్చనింగ్ ఎలా వస్తుంది, మన మిస్టేక్స్ లేకుండా కన్ఫ్యూజ్ లేకుండా ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను మీకు ఈరోజు చెప్తాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు 14 చాప్టర్స్ నుంచి కూడా 14 క్వశ్చన్స్ని 15 క్వశ్చన్స్ని నేను ప్రిపేర్ చేశాను. ఆ క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని ముందు జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత వీటిని ముందుగా ఆన్సర్ చేయండి. తర్వాత వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరో వీడియో కూడా మీకు సెండ్ చేస్తాను. సరే, ఈ క్వశ్చనింగ్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫాలోయింగ్. కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేయమన్నాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుద్ది. స్టేట్మెంట్ పి, స్టేట్మెంట్ క్యూ. స్టేట్మెంట్ పి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే sin 45 degrees ఈక్వల్ టు 1/√2. స్టేట్మెంట్ క్యూ ఏమి ఇచ్చాడంటే tan 30 ఈక్వల్స్ టు 1/√3. ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కూడా మనం బాగా అబ్జర్వ్ చేసి ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ట్రూనా ఫాల్స్నా మనం ముందుగా ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం ముందుగా ఐడెంటిఫై చేద్దాం. sin 45 ఈక్వల్ టు 1/√2 అనే స్టేట్మెంట్ ట్రూ, పక్కన అలా రాసుకోండి. tan 30 ఈక్వల్ టు 1/√3 ఈ స్టేట్మెంట్ కూడా ట్రూనే. అలా పి అనే ఒక స్టేట్మెంట్, క్యూ అనే ఒక స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ పీక్యూలు ట్రూ ఆ ఫాల్స్ అనేవి ముందు ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మీరు ఆప్షన్ దగ్గరికి రండి. ఆప్షన్లో ఫస్ట్ ఏ ఆప్షన్ పి ట్రూ క్యూ ఫాల్స్. పి ట్రూ క్యూ ఫాల్స్ అంటే పి అనే స్టేట్మెంట్ ట్రూ, క్యూ అనే స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యేటప్పుడు ఆప్షన్ ఏని మనం గుర్తించాలి. ఆప్షన్ బి పి ఫాల్స్ క్యూ ట్రూ. పి అనే స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యి క్యూ అనే స్టేట్మెంట్ ట్రూ అయ్యేటప్పుడు బిని మనం ఐడెంటిఫై చేయాలి. బోత్ పి క్యూ ఆర్ ట్రూ. పీక్యూ అనే 2 స్టేట్మెంట్స్ కూడా ట్రూ అయితే సిని మనం ఆన్సర్గా గుర్తించాలి. బోత్ పీక్యూ ఆర్ ఫాల్స్. పీక్యూలు 2 స్టేట్మెంట్స్ కూడా ఫాల్స్ అయ్యేటప్పుడు ఆప్షన్ డిని గుర్తించాలి. తెలుగు మీడియం నుంచి కూడా ఒక బిట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. క్రింది ప్రవచనాల్లో సరైనది గుర్తించము. ప్రవచనం పి sin² a + cos² a ఈక్వల్స్ టు 1. ఇది ఈ స్టేట్మెంట్, ఈ ప్రవచనం సత్యం, ట్రూ. ప్రవచనం క్యూ sin 90 - a ఈక్వల్ టు cos a. ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ పీక్యూ బోత్ స్టేట్మెంట్స్ కూడా ట్రూ కదా, అంటే పీక్యూలు సత్యము, 2 సత్యం అని అర్థం. ఆప్షన్ సి. అలా మనం ఆప్షన్స్ని ఐడెంటిఫై చేయాలి. నేను ఇప్పుడు ఏం చేశానంటే మీకు 14 చాప్టర్స్ నుంచి 15 క్వశ్చన్స్ని ప్రిపేర్ చేశాను కదా. ఈ క్వశ్చన్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేనేం చేశానంటే మీకు ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ అన్నీ ప్రజెంట్ 30% రెడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకుని మాత్రం మీకు చేశాను. అవుట్ ఆఫ్ సిలబస్కి ఒక్క క్వశ్చన్ కూడా వెళ్ళలేదు. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి. విన్న తర్వాత వీటిని క్విజ్ రూపంలో ఆన్సర్ చేయండి ఫస్ట్, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం. స్టేట్మెంట్ పి HCF ఆఫ్ 72 and 108 ఈజ్ 36. స్టేట్మెంట్ క్యూ LCM ఆఫ్ 12, 15 and 21 ఈజ్ 420. ఆప్షన్ ఏ పి ట్రూ క్యూ ఫాల్స్. ఆప్షన్ బి పి ఫాల్స్ క్యూ ట్రూ. ఆప్షన్ సి బోత్ పి, క్యూ ఆర్ ట్రూ. ఆప్షన్ డి బోత్ పి, క్యూ ఆర్ ఫాల్స్. ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి.
నెక్స్ట్ చూద్దాం. సెట్స్. స్టేట్మెంట్ P log 1000 equals to 3 log 2 plus 5 log 3. Statement Q log x square y cube z power 4 equals to 2 log x plus 3 log y plus 4 log z. 2 స్టేట్మెంట్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ రెండింటి గురించి తెలిస్తేనే మనం ఆప్షన్ కరెక్ట్గా మనం చేయొచ్చు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ P true Q false. ఆప్షన్ B P false Q true. ఆప్షన్ C both P, Q are true. ఆప్షన్ D both P, Q are false. సెట్స్ నుంచి మరో క్వశ్చన్. స్టేట్మెంట్ P 5 ఈక్వల్ టు ఎంటీ సెట్. స్టేట్మెంట్ Q 5 ఈక్వల్ టు సెట్ 5. ఓకే, ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ P ట్రూ Q ఫాల్స్. ఆప్షన్ B P false Q true. ఆప్షన్ C both P, Q are true. ఆప్షన్ D both P, Q are false. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ P సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఎంటీ సెట్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఎంటీ సెట్. స్టేట్మెంట్ Q set of circles passing through the origin 0 0 is infinite set. ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ P true Q false. ఆప్షన్ B P false Q true. ఆప్షన్ C both P, Q are true. ఆప్షన్ D both P, Q are false. నెక్స్ట్ పాలినామియల్స్ నుంచి. స్టేట్మెంట్ P the degree of the polynomial root 2x square minus 3x plus 1 is root 2. root 2x square minus 3x plus 1 అనే బహుపది యొక్క పరిమాణం root 2 అని స్టేట్మెంట్ P ఇచ్చాడు. స్టేట్మెంట్ Q the degree of constant polynomial is 0. కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ పరిమాణం 0 అని Q స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ P true Q false. ఆప్షన్ B P false Q true. ఆప్షన్ C both P, Q are true. ఆప్షన్ D both P, Q are false. నెక్స్ట్ చాప్టర్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి. స్టేట్మెంట్ P 3 minus x equals to y square plus 4 is not a linear equation. Statement Q x plus 2y equals to y minus x is a linear equation. ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఏ P true Q false. B P false Q true. C both P, Q are true. D both P, Q are false. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి. స్టేట్మెంట్ P x cube minus 4x square minus x plus 1 equals to x minus 2 whole cube is not a quadratic equation. స్టేట్మెంట్ Q ఏమిచ్చాడంటే x square plus 3x plus 1 equals to x minus 2 whole square is a quadratic equation. ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఏ P true Q false. B P false Q true. C both P, Q are true. D both P, Q are false. నెక్స్ట్ చాప్టర్ ప్రోగ్రెషన్స్ నుంచి. స్టేట్మెంట్ P -1, -3, -5, -7 and so on is not an arithmetic progression. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. స్టేట్మెంట్ని కొన్ని దగ్గర నాట్ అని కూడా ఉంటుంటాయి, అవి మనం గమనించాం. నాట్ అంటే కానిది అని అర్థం. ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు అని స్టేట్మెంట్లో ఇచ్చాడు. స్టేట్మెంట్ Pలో ఏమి ఇచ్చాడంటే -1, -3, -5, -7 అండ్ సో ఆన్ ఈజ్ నాట్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది ఒక అంకశ్రేణి కాదు అని ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాదు అని ఇచ్చాడు అనమాట. అది అబ్జర్వ్ చేయండి, అది సత్యమవుద్దో అసత్యమవుద్దో. స్టేట్మెంట్ Q 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో 2. ఫస్ట్ టర్మ్ మరియు కామన్ డిఫరెన్స్ రెండు కూడా 2 అని స్టేట్మెంట్ Qలో ఇచ్చాడు. ఆప్షన్స్
ఆప్షన్ ఏ P true, Q false. Option B P false, Q true. Option C both P, Q are true. Option D both P, Q are false. నెక్స్ట్ క్వశ్చన్ మనకి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి స్టేట్మెంట్ P 1, 5, 2, 3 అండ్ -2, -1 అనే 3 పాయింట్స్ ఇచ్చాడు. దీస్ పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్, ఇవి కొలీనియర్ కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ Q ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 3, 2 and passing through -5, 6 is 2√5. ఒక సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చాడు 3, 2, అలాగే -5, -6 అనే పాయింట్ గుండా సర్కిల్ పాస్ అవుతుంది అన్నాడు. అయితే సర్కిల్ యొక్క రేడియస్ 2√5 అని మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది కరెక్టా కాదా అనేది మీరు దాన్ని చేసి చూపిస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్ ఏ P true, Q false. ఆప్షన్ బి P false, Q true. ఆప్షన్ సి both P, Q are true. ఆప్షన్ డి both P, Q are false. నెక్స్ట్ చాప్టర్ similar triangles. Statement P the sum of the squares of the sides of a rhombus is equal to the sum of the squares of its diagonals. ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ట్రూలో ఉందా ఫాల్స్ ఉందా అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్ Q ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. ఈ స్టేట్మెంట్ కూడా అబ్జర్వ్ చేయండి. ఈ రెండు ట్రూనా, రెండు ఫాల్సా, ఫస్ట్ ది ట్రూ సెకండ్ ది ఫాల్సా, సెకండ్ ది ట్రూ ఫస్ట్ ది ఫాల్సా అనేది మన ఆప్షన్లో గుర్తించాలి. P true, Q false. P false, Q true. Both P, Q are true. Both P, Q are false. Next question. 11th question. Statement P. We can draw one tangent to a given circle. We can draw one tangent to a given circle. ఇవ్వబడిన సర్కిల్కి ఒకే టాంజెంట్ని గీయగలం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ Q parallelogram circumscribing a circle is a rhombus. ఒక సర్కిల్లో ఒక పారలగ్రామ్, ఒక వృత్తములో ఒక సమాంతర చతుర్భుజం అంతర్లిఖించబడి ఉంటే అది ఒక రాంబస్ అవుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ P true, Q false. ఆప్షన్ బి P false, Q true. ఆప్షన్ సి both P, Q are true. ఆప్షన్ డి both P, Q are false. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12th క్వశ్చన్ ట్రిగనోమెట్రీ. స్టేట్మెంట్ P if 3 tan A equals to 4 then sin A equal to 4/5. This is one of the statement. Statement Q if cos A equal to 12/13 then tan A equal to 5/12. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. ఏ P true, Q false. B P false, Q true. C both P, Q are true. D both P, Q are false. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్. ఇది కూడా ట్రిగనోమెట్రీ. స్టేట్మెంట్ P if sin 15 degrees into secant 75 degrees equals to sin 90 degrees. ఈ స్టేట్మెంట్ అనేది ట్రూనా ఫాల్స్నా మీరు అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్ Q if tan A equals to cot B, A, B are acute angles, then A plus B equal to 180 degrees. ఈ స్టేట్మెంట్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ P true, Q false. P false, Q true. Both P, Q are true. Both P, Q are false. Next bit. Applications of trigonometry. Statement P. ఇక్కడ ఒక రైట్ ట్రయాంగిల్, ఇక్కడ ఆల్ఫా, ఇది ఆబ్జెక్ట్, ఇది ఐ. ఆల్ఫా ఈజ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ ఆల్ఫా అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ Q ఏమి ఇచ్చాడంటే ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. బీటా ఈజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అన్నాడు.
ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆప్షన్స్, ఆప్షన్ ఏ P true Q false, P false Q true, both P, Q are true, both P, Q are false. Next bit, probability. Statement P, if P of E equals to 0.05, the probability of not E equals to 0.095. Statement Q, the sum of the probabilities of all the elementary events of an experiment is 1. The sum of the probabilities of all the elementary events of an experiment is 1. ఒక యాదృచ్ఛిక ప్రయోగములో అన్ని లఘు ఘటనల యొక్క సంభావ్యతల మొత్తం 1 అని ఇచ్చాడు. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ E, ఒక E అనే ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0.05 అని ఇచ్చాడు. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E బార్ వాల్యూ 0.095 అని ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్స్ని గమనించి ఆప్షన్స్ని చూస్ చేయండి. P true Q false, P false Q true, both P, Q are true, both P, Q are false. This is the last one. Statistics. Statement P, if n is odd, n plus 1 by 2 observation is median of given data. n అనేది ఆడ్ అయినప్పుడు n plus 1 by 2 అబ్జర్వేషన్ అనేది ఆ డేటాకి మీడియన్ అవుతుంది అని అన్నాడు. ఇది ట్రూనా ఫాల్స్ మనం అబ్జర్వ్ చేయండి. Statement Q, in the mode of ungrouped data, F0 is frequency of the class preceding the model class. Options, P true Q false, P false Q true, both P, Q are true, both P, Q are. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మరొకసారి మీకు వీలున్నప్పుడల్లా నేను పెట్టిన వీడియోస్, క్విజెస్, మ్యాచింగ్, ట్రూ ఫాల్స్ ఇవన్నిటిని ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా వింటూ ఉండండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది, యూస్ఫుల్ అవుద్ది. థ్యాంక్ యూ.